హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ పార్ట్ చూసే ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది చూడండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కాసేపు ముందు బాగానే మాట్లాడిన డెవిల్ ఇప్పుడు మళ్ళీ డ్రింక్ చేసి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఇంకేదో జరిగిందని అనిపిస్తుంది మాయాకి. అంటే ఇప్పుడు ఏడుస్తున్నది మావయ్య కోసం కాదా అని ఆమె మనసు ఒక్కసారిగా భయంతో జల్లుమంటుంది. వేరే ఇంకేదో కీడు జరిగింది. డెవిల్కి ఇంకేదో కొత్త విషయం కూడా తెలిసింది. అందుకే డ్రింక్ చేసి ఇంతలా ఏడుస్తున్నాడని ఆమెకి అర్థమవుతుంది. ప్లీజ్ ఇంతలా ఏడవకు. అసలు ఏమైందో చెప్పు డెవిల్, ప్లీజ్. అతన్ని భయంగా గట్టిగా కరుచుకుపోయి ఏడుస్తూనే అడుగుతుంది మాయా. నన్ను క్షమించు బుజ్జమ్మ. నేను తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను అంటుంటే ఆమెకి ఏమీ అర్థం కాక ఏడుపు ఆపి అతన్ని కష్టంగా దూరం జరుపుతుంది. కనీసం ఆమెకి మొహం కూడా చూపించలేనట్టు రెండు చేతులతో మొహాన్ని కప్పుకొని మరీ చిన్నగా ఏడుస్తూ ఉంటాడు డెవిల్. ఆ చేతులు తీయడానికి ట్రై చేస్తూ, నువ్వు తప్పు చేయడం ఏంటి డెవిల్? అసలు ఏమైందో చెప్పు. బయటికి వినిపించకపోయినా వాళ్ళున్న రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా గట్టిగా అడుగుతుంది. అప్పటికే తన వాళ్ళల్లో ఎవరికైనా ఏమైనా అయిందా అని లోపలే అనుమానం, భయం మొదలైపోతాయి మాయాకి. చెప్తే ఆమె బాధపడుతుందని, బహుశా తనని తప్పుపడుతుందని కూడా అతనికి తెలుసు. అయినా కూడా చెప్పక తప్పదు కాబట్టి మెల్లిగా చేతులు మొహంపై నుండి తీసి ఎర్రగా ఉన్న కళ్ళ నిండా నీళ్లతో ఆమెని బాధగా చూస్తాడు. చెప్పు అంటుంది అలాగే ఏడుస్తూ స్థిరంగా. ఆ క్షణంలో అతనికి ఆమెను చూస్తే ఎందుకో కంగారుగా అనిపిస్తుంది. గట్టిగా ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలి ఆమె చేతుల్ని పట్టుకుని ఆమెనే సూటిగా కళ్ళలోకి చూడలేక ఆ చేతుల్నే చూస్తూ రో రోహన్ చనిపోయాడు బుజ్జమ్మ అంటాడు నిర్లిప్తంగా. ఏ అంటున్నావు డెవిల్? తను అనుకున్నదే అయినట్టు అనిపిస్తుంటే ఆమెకి టెన్షన్తో ఒళ్ళంతా చల్లగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చిన రోజే అక్కడ రోహన్ చనిపోయాడురా. నేనే నేనే తొందరపడ్డాను. ఇక్కడికి రాకుండా రోహన్ని వేరే హాస్పిటల్లో జాయిన్ చేసి ఒకసారి తనతో మాట్లాడి రావాల్సింది. నేనే తప్పు చేశాను. రోహన్ని నెగ్లెక్ట్ చేశాను. నా వల్లే ఇదంతా అయింది అంటూ ఎప్పుడూ తనని బ్లేమ్ చేసుకోవద్దు అని గట్టిగా అరిచి చెప్పే డెవిల్ ఇప్పుడు తనే రోహన్ చనిపోవడానికి కారణం అనుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కాసేపు మాయకి బ్రెయిన్ షాక్లో ఉండి కళ్ళ ముందు రోహన్ ఇంకా నవ్వుతున్నట్టే కనిపించినా మళ్ళీ వెంటనే మరుక్షణం ఆమెకి తన వాళ్ళందరూ గుర్తు వస్తారు. డెవిల్, మమ్మ, భయ్యా అంటుంది వణుకుతున్న స్వరంతో. వాళ్ళని కూడా కోల్పోతే ఇంకా ఆమెకి సర్వస్వం కోల్పోయినట్టు అనిపిస్తూ అంతా శూన్యం అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఆమె అడిగిన ప్రశ్నకి డెవిల్ సమాధానం చెప్పకుండా ఉన్న ఆ అరక్షణం కూడా ఆమె గుండె ఆగిపోయినట్టే అనిపిస్తుంది. లేదు లేదు బుజ్జమ్మ అంటూ ఆమె విడిపించుకున్న చేతుల్ని మళ్ళీ గట్టిగా పట్టి ఈసారి కళ్ళల్లోకి చూస్తూ, అత్తయ్య, అరుణ్, రోహన్ పేరెంట్స్ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళకేం కాలేదు చెప్తుంటే అతని చెంపల మీద నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఈసారి ఆమె ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఎందుకు డెవిల్? ఎందుకు మాకే ఇలా? హనీ ఏం చేశాడని చంపేశారు? ఒక్కసారి చావు నుండి తప్పించుకొని వచ్చాడు. పాపం ఆంటీ వాళ్ళు తనతో కొన్ని డేస్ కూడా లేరు. మళ్ళీ గొడవలు, కేస్, జైల్ అంటూ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏకంగా అని ఆమె కూడా ఏడుస్తుంటే అతని భుజమంతా ఆమె కన్నీళ్లతో తడిసి ముద్దవుతుంది. దీనికి కారణమైన ఎవరిని వదలను బుజ్జమ్మ. నీ మీద ఒట్టు. రోహన్ని ఎందుకు చంపారో, ఎవరు చంపారో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. అతని ఆత్మకి శాంతి లభించేలా చేస్తాను అంటుంటే అతన్ని వదలకుండానే రోహన్ని చంపింది కూడా మావయ్య మనుషులేనా?
అంత ఏడుపుని కూడా కష్టంగా ఆపుకుంటూ అడుగుతుంది మాయ. అవును అని ఎలా చెప్పగలడు? తన కన్న తండ్రి కిరాతకంగా ఒక అమాయకుడిని చంపించాడని ఎలా నోరు తెరిచి చెప్పగలడు? పెదాలు బిగించి, కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లిగా అవును అన్నట్టు తల మాత్రం ఊపుతాడు డెవిల్. రోహన్ని చంపింది కూడా వసంతనే అని మాయకి అర్థమై మౌనంగా అలాగే ఉండిపోతుంది. ఇంకా ఏడుపు కూడా వాళ్ళ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టలేకపోతుంది. ఇద్దరికీ చాలాసేపు ఆ మౌనంతో అలాగే కన్నీళ్లతోనే సమయం గడిచిపోతుంది. తినాలని గుర్తే రాదు. ఒకరిని ఒకరు హత్తుకుని అలాగే ఉండిపోతారు. మెల్లిగా ఎప్పటికో నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే లేచి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతారు. మాయ డ్రెస్ వేసుకుని జడ కూడా వేసుకున్నాక బ్యాగ్ అందుకుంటుంది. ఆమె ముందుకు వచ్చి నిల్చుంటాడు డెవిల్. ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉంటాయి. నేను రెడీ డెవిల్ అంటుంది మెల్లిగా. అంటే దానికోసమే వచ్చి నిల్చున్నాడేమో అని. ఆమె చేతిలో బ్యాగ్ అతను తీసుకుని మెల్లిగా కౌగిలించుకొని, బుజ్జమ్మ, ఇదంతా డాడ్ చేసిందే. కానీ నిజంగా నాకు మామ్కి ఇంట్లో వాళ్ళకి ఏం తెలీదు. రోహానికి అలా అవడానికి కారణం డాడ్ కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. ప్లీజ్ రా, డాడ్ చేసిన దానికి నన్ను మామ్ని దూరం పెట్టకు అంటూ ఎమోషనల్గా చెప్తుంటే మాయకి మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. అతి కష్టంగా ఆపుకుంటూ, అలా అన్నానా? కొడతా నీకు డెవిల్, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. నాకు తెలీదా డెవిల్ అంటూ అతని భుజాల చుట్టూ చేతులు బిగిస్తుంది. కాసేపు అయ్యాక ఇద్దరూ సెట్ అయ్యారు అనుకున్నాక కిందకి వస్తారు. అప్పటికే అందరూ లేచి టిఫిన్ కోసం వస్తారు. చేతిలో బ్యాగ్స్ చూసి ఇంకా వెళ్ళిపోతున్నారు అని కన్ఫర్మ్ అవుతుంది వసంత్కి. ముందు రోజు రాబర్ట్కి పంపిన లెటర్ అందిందో లేదో తెలీదు. ఏం జరుగుతుందో అని కొంచెం కంగారుగా ఉంటాడు వసంత్. డెవిల్ వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అయినా రాబర్ట్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. మామ్, గుడ్ మార్నింగ్ అంటూ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ వసంత్ పక్కన కాకుండా కార్తీక్ పక్కన కూర్చుంటాడు డెవిల్. అతనికి వసంత్ని చూస్తుంటే అప్పుడే కాలర్ పట్టుకుని లేపేసి, ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అని గట్టిగా అడగాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా కష్టంగా ఆపుకుంటూ తినాలని లేకపోయినా కల్పన, రాజీ, అను, ముఖ్యంగా తులసి బాధపడతారు అని తింటూ ఉంటాడు. రోహన్ చనిపోయాడు అని తెలిసినప్పటి నుంచి మాయాకి మాటిమాటికి రోహన్నే గుర్తు వస్తూ డెవిల్ కోసం వాళ్ళందరినీ అలా రిస్క్లో వదిలేసి వచ్చి తప్పు చేశానా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకున్నా కూడా గొంతులోకి దిగదు పాపం. పొలమారుతూ బయటికి వచ్చేస్తుంది. మాయా, ఏదైనా విశేషమా? వామిట్స్ ఏమో అనుకుని సంతోషంగా అడుగుతుంది తులసి. ఆ ప్రశ్నకి డెవిల్ తప్ప మొత్తం అందరూ ఆశ్చర్యంగా మాయనే చూస్తారు. ఒకవేళ నిజంగానే గుడ్ న్యూస్నా అని. కానీ ఒక్క డెవిల్కి మాత్రమే తెలుసు, తినలేక తింటోంది, అందుకే అలా అయింది అని. అలా అందరూ తన వైపు నవ్వుతూ చూసేసరికి కాదని తలదించేసి బాధగా చెప్తుంది. పోనీలేమయ్యా, తొందరే ఉంది. మీ పెళ్ళయి ఎన్నో నెలలు సంవత్సరాలు అయిపోలేదు కదా, వదిలే, తినురా అంటుంది ప్రేమగా కల్పన. అప్పటికే వాళ్ళమ్మ తులసిని కోపంగా చూసి వద్దు అన్నట్టు తల కూడా ఊపుతుంది. అని మాత్రమే అని చాలా లైట్గా తినేసి మాయా డెవిల్ ఇద్దరూ లేచిపోతారు. అందరికీ బాయ్ చెప్పేసి ఒక కారులో ఇద్దరు స్టార్ట్ అయితే, మేము తొందరగానే వచ్చేస్తాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపిస్తుంది కల్పన. జున్నుకి ముద్దు పెట్టి అనూకి ఇచ్చేసి డెవిల్ పక్కనే కూర్చుంటుంది మాయా. కార్ స్టార్ట్ అవగానే మిగిలిన అందరూ ఇంట్లోకి వస్తే వసంత్ మాత్రం ఇంకో కారులో రాబర్ట్ దగ్గరికి వెళ్తాడు. గోడౌన్కి లాక్ చేసి ఉంటుంది. కొంచెం దూరంలోనే ఆపి చూస్తూ ఉంటాడు వసంత్. సరిగ్గా అప్పుడే ఆ గోడౌన్ ఓనర్ అక్కడికి వస్తుంటే కార్ దిగి అతనికి ఎదురుగా వెళ్ళి, ఎలా ఉన్నావు అంటూ మాట కలుపుతాడు వసంత్. అన్ని మాటలు అయ్యాక గోడౌన్ చూపిస్తూ, లోపల ఏమున్నాయి అని అడిగితే, ఏం లేవు వసంత్ గారు, ఖాళీగానే ఉంది. మొన్నెవరో ఒక అతను వచ్చి 4 రోజులు ఏవో పొలానికి సంబంధించిన పనులు ఉన్నాయని అద్దెకి అడిగి తీసుకున్నాడు. నైట్ వచ్చి వెళ్ళిపోతున్నామని
లాక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీకేమైనా కావాలా అని అడుగుతాడు అతను. లేదు లేదు, ఊరికే అడిగాను. సరే, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుంటూ ఉండిపోతాడు. వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో వచ్చిన ఇద్దరు ఇప్పుడు మనసు నిండా బాధతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. డెవిల్, మాయా. పచ్చని పొలాలు, తోటలు, పక్షులు, పిల్ల కాలువలు, దానిలో పిల్లలు ఆడుకుంటూ కొట్టే ఈత. ఇవన్నీ 4 రోజుల ముందు చూసి తను కూడా చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. కానీ ఇప్పుడు కళ్ళల్లో నిండుగా శూన్యాన్ని నింపుకొని వెళ్తోంది. ఆమెకి సంతోషాన్ని ఇస్తా అని మాట ఇచ్చాను. కానీ అడుగడుగునా కష్టాలు, కన్నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఆంటీ వాళ్ళని అయినా కాపాడి బుజ్జమ్మకి పూర్తిగా నష్టం కాకుండా చూసుకోవాలి అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మౌనంగానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు డెవిల్. అలా మాయా వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగానే బాధగా ఉన్న పైకి చెప్పుకోలేక ఈవినింగ్కి డెవిల్కి ఉన్న విల్లాకి చేరిపోతే రాబర్ట్ ముంబై వెళ్ళిపోతాడు. పూనం, అరుణ్లని కలవడానికి మాయా కనీసం ముంబై కూడా వెళ్ళదు. డెవిల్తోనే హైదరాబాద్లోనే ఉండిపోతుంది. డెవిల్ మళ్ళీ నెక్స్ట్ డేనే డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. అక్కడ ఊరిలో వసంత వాళ్ళకి, ఇక్కడ హైదరాబాద్లో మాయా వాళ్ళకి, ముంబైలో ఉన్న రాబర్ట్ వాళ్ళకి సైలెంట్గా 4 రోజులు గడిచిపోతాయి. కల్పన వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేస్తారు. మాయా, ఎక్కడున్నావురా అంటూ ఇంటికి వచ్చేశాక మాయా, డెవిల్ ఇద్దరు ఇంటికి రాలేదని తెలిసి కాల్ చేస్తుంది కల్పన. అత్తయ్య, వచ్చేసారా? మేము మీ అబ్బాయి విల్లాలో ఉన్నాము. డెవిల్ ఇందాకే స్టేషన్కి కూడా వెళ్ళిపోయాడు అంటుంది మాయా. అవునా? ఇంత పెద్ద ఇల్లు, ఇంటి నిండా మేడ్స్ని ఉంచుకొని ఎవరూ లేనట్టు మీ ఇద్దరు అక్కడే ఎందుకురా? సరే, మేమంతా ఎలాగా వచ్చేసాం కదా, ఇక్కడికే వచ్చేయండి. అత్తయ్య, అను నీకోసమే అడుగుతున్నారు. జున్ను అప్పుడప్పుడు నవ్వుతోంది తెలుసా? భలే ఉంది దాని బోసి నవ్వు. దాదా, నువ్వు కూడా చూద్దువు గాని అంటూ కల్మషం లేకుండా ప్రేమగా అభిమానంతో పిలుస్తుంటే ఇక్కడ మాయకి కంట్లో నీళ్లు ఊరుతాయి. కానీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె దగ్గర సమాధానం లేదు కాబట్టి అది తెలియకుండా మేనేజ్ చేస్తూ, అలాగే అత్తయ్య, డెవిల్ రావటానికి టైం పడుతుంది. డ్యూటీ అయ్యాక డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తారు. నేను ఇప్పుడే వచ్చేస్తా అంటూ కళ్ళు ముక్కు కారుతుంటే తుడుచుకుంటూ అంటుంది. అది కాదు మాయా, అనుని కార్తీక్ వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే బారసాల కూడా అయిపోయింది కదా అని. సో వాడికి అసలే తీరికుండదు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వీడు? పాపం అదే ఇన్ని రోజులు వచ్చి వెళ్తూ ఉండేది. ఇప్పుడు జున్నుతో ఇది వరకులా అవదు కూడా. అందుకే ఇప్పుడే కాల్ చేసి చెప్పి ఇద్దరు కలిసే వచ్చేయండి. జున్నుతో కూడా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అంటూ చెప్పి కాల్ కట్ చేస్తుంది కల్పన. ఇంకా మాయ కూడా జున్ను, తన నవ్వు గుర్తొచ్చి రోహన్ గురించి తెలిసాక ఇప్పుడే మళ్ళీ చిన్నగా నవ్వుతుంది. ఇప్పటి వరకు ఊరు నుండి వచ్చారన్న మాటే గాని ఇద్దరిలో బాధ, దుఃఖం అలాగే ఉండిపోతాయి. కనీసం ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకున్నదే లేదు. తన ఇంట్లో ఒక్కతే ఉంటే డెవిల్ స్టేషన్ నుండి నైట్ వచ్చి తినేసి ఇద్దరూ హక్ చేసుకుని రోహన్ చనిపోవడానికి నేనే కారణమా అని ఇద్దరూ విడివిడిగా సైలెంట్గా బాధపడుతూ ఎప్పటికో పడుకుంటున్నారు. పైకి చెప్పుకోలేక ఎంతలా బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. జున్నుని ఇంక రోజు ఎత్తుకోవటం, ఊసులాడటం అవదని గుర్తొచ్చి వెంటనే డెవిల్కి కాల్ చేసి చెప్పి రమ్మంటుంది. అను వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనగానే ఇంకా డెవిల్ కూడా ఏమనకుండా వచ్చేస్తాడు. ఇద్దరు మళ్ళీ బ్యాగ్స్ పట్టుకొని జీప్లో ఆ విల్లా నుంచి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇద్దరూ కలిసి వస్తుంటే దూరం నుండే చూసి కల్పన, పిల్లలు వస్తున్నారు, ఇద్దరికీ దిష్టి తీయి అంటుంది రాజీ. మాయ వాళ్ళనే సంతోషంగా చూస్తూ. ఊరిలో తులసి కూడా వచ్చే ముందు మాయని డెవిల్కి సరైన జోడి అని చాలా పొగిడి మరీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ పంపించింది కల్పన రాజీలకి. అలాగే అత్తయ్య అంటూ గబగబా కళ్ళుప్పు
ఎండుమిరపకాయలు పిడికిట్లో పట్టుకుని వచ్చి మాయ వాళ్ళని గుమ్మం దగ్గరే ఆగమని ఇద్దరి చుట్టూ తిప్పి లోపలికి పంపిస్తుంది కల్పన. మామూలుగా అయితే డెవిల్ అలాంటివి చిరాకు కాబట్టి అస్సలు సహించడు, నమ్మడు కూడా. కానీ ఇప్పుడు అసలు దేని మీద అతని దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే ఏం పట్టించుకోకుండా సైలెంట్గా నిల్చుని కల్పన వెళ్ళండి అనగానే మాయతో లోపలికి వస్తుంటే, బావకేమైంది? ఆ మాయ నిజంగానే ఏదో మాయ చేసి మందు పెట్టింది. లేదంటే ఇలాంటివి చూసి ఇంతకుముందు అంతెత్తున లేచేవాడు. ఇప్పుడిలా సైలెంట్‌గా పిల్లి పిల్లలా మారిపోయాడు. ఇంత చేంజా? అని మాయనే కోపంగా చూస్తూ ఉండిపోతుంది రియా. ఈ రియాకి ఇప్పట్లో బుద్ధి రాదండి. గట్టిగా ఓ దెబ్బ పడాల్సిందే. ఏమంటారు? రాజీ, అను అంతెందుకు, దిష్టి తీసిన కల్పన కూడా ఆశ్చర్యంగానే డెవిల్ని చూస్తూ ఉండిపోతుంది. ఏం అనలేదేంటబ్బా అనుకుంటూ. ఇంకా ఇద్దరు చిన్నగా అందరితో మాట్లాడుతూ ఉంటారు. జున్నుని ఎత్తుకొని నవ్వు చూస్తూ వీళ్ళు కూడా చిన్నగా నవ్వి పిక్స్ తీసుకుంటూ ఉంటే లోపల నుండి వసంత్, ఇంకో రూమ్ నుండి మమతా, వీరేంద్ర బయటికి వస్తారు. వాళ్ళని చూడటంతోనే డెవిల్ మొహంలో నవ్వు మాయమైపోతుంది. కనీసం వసంత్ని పలకరించకుండా జున్నుతో ఉంటుంటే వసంత్కి ఏదోలా అనిపిస్తుంది. అతనే ముందు పలకరిస్తూ, అజ్జు ఎప్పుడొచ్చా అని అడుగుతాడు. ఇప్పుడే అని ముక్తసరిగా చెప్పి వీరేంద్రని గమనిస్తాడు డెవిల్. ఎప్పటిలాగా టీవీగా రెడీ అయ్యి ఐరన్ చేసిన సూట్ వేసుకుని దర్జాగా వస్తుంటాడు మమతతో. అతన్ని చూసిన వెంటనే డెవిల్ ఫేస్లో చిన్న సాడిస్టిక్ స్మైల్ వచ్చి లేచి దగ్గరికి వెళ్తాడు. వసంత్ మాత్రం రోహన్ చనిపోయినట్టు ఈ పిల్లకి ఇంకా తెలీదా ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బయటికి రాలేదనుకుంటా, అందుకే ఇంకా నవ్వుతూ కూర్చుని కబుర్లు చెప్తోంది అని మాయనే గమనిస్తూ ఉంటాడు. కానీ ఈలోపు డెవిల్, హాయ్ మావయ్య, బాగున్నారా అంటూ ఎప్పుడూ లేనిది పలకరింపు పేరిట గట్టిగా వాటేసుకుంటాడు వీరేంద్రాని. ఓహో, ఊరిలో నా టర్న్, నా కూతురి టర్న్ అయిపోయింది, ఇప్పుడు నా మొగుడి టర్నా అనుకుంటూ ఉంటుంది మమత చిన్నగా ఆవిడలో ఆవిడే నవ్వుకుంటూ. మొగుడిని ఏడిపించినా పర్లేదు, కానీ తను ఏడ్చింది కాబట్టి మిగతా ఎవ్వరూ కూడా మిగలకూడదు. ఇది మమత ఆంటీ సైకోయిజం. వీరేంద్ర మాత్రం అలా ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా డెవిల్ వచ్చి పట్టుకునేసరికి షాక్ అయిపోతాడు. అజ్జుబాబు అంటూ అతను కూడా తప్పక డెవిల్ భుజాలపై చేతులు వేస్తాడు. వసంత్తో పాటు మిగతా అందరూ కూడా వాళ్ళనే ఆడ్గా చూస్తున్నంతలో వీరేంద్ర చెవిలో డెవిల్ అతనికి మాత్రమే వినిపించేలా ఏదో చెప్పటం, వీరేంద్ర వణికిపోవడం క్షణాల్లో జరుగుతుంది. డెవిల్ వీరేంద్ర చెవిలో ఏం చెప్పాడో మరి. ఇదండి ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఈ పార్ట్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.